ఈ రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవం అలాగే పరిశుద్ధ దినం వచ్చిన ప్రతి బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ చరణంలో అందరు తీయండి. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ చరణంలో రాయబడిన మాటలు ఏంటంటే, లాస్ట్ మాటలో యువర్ యంగ్ మ్యాన్ విల్ సీ విజన్స్. యావేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన మాట, అంత్య దినాలలో మీ యవనస్తులంట, యవనులు అంటే 28 చక్కగా రాయబడిన మాటలు, మీ యవనులు దర్శనములు చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగాను ఉన్నది ఉన్నట్టుగాను బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వాకింగ్ 60 రోజుల్లోనే దినాలు రాబోతున్నాయి. ఇలాంటి వాక్యాలు దొరకవు. మనిషిని చూసి మనిషి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఖండితముగా ఖచ్చితంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించేవాళ్ళు చాలా తక్కువ. రాలేమో భయం, రాలేమో అంటే ఎందుకు వస్తున్నారు? ఇక్కడ మనం సంపూర్ణమైన వారు, పరిశుద్ధులేమో వాళ్ళు. ఇప్పుడు అందరు చెప్పండి, పరిశుద్ధులేమే మనం. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనందరం సంపూర్ణ పరిశుద్ధులమే. కానీ ఈ పరిశుద్ధులు ఏమవ్వాలి? వాక్యం ద్వారా సంపూర్ణత పొందుకోవాలి. నీకు సంపూర్ణమైన వాక్యం లేదనుకో, సంపూర్ణమైన వాక్యం నీకు అందట్లేదనుకో, నువ్వు సంపూర్ణత పొందుకోలేవు. దీన్ని కొంతమంది దాస్తున్నారు, భయపడుతున్నారు. కానీ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నప్పుడు నువ్వు స్వీకరిస్తే మీరు స్థిరపరచబడతారు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు మనం చదువుకుంటే, మీ యవనులు దర్శనములు చూస్తారట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడి నుంచి మనం ప్రారంభం నుండి చదివితే, సర్వ జనుల మీద ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనలు చెప్తారు, మీ ముసలి వారు కలలు అంటారు, యవనులు దర్శనములు చూస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ కుమ్మరించబడినప్పుడు, దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు దేవుని దర్శనములు కంటారు. యావేలు ప్రవక్త చెప్పిన మాట దైవజనుడు పేతురు గారు కూడా అదే మాట. పాత నిబంధనలో యావేలు గారు ఏం చెప్పాడు అదే మాటలు పేతురు గారు కూడా చెప్పాడు. ఏమంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ చరణం తీయండి. ఈ 2 వాక్యాల మీద మనము అందరు తీయండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ చరణం చదువుకుందాం. అంత్య దినములందు నేను మనుషులందరినీ దాంట్లో మీ యవ్వనులకు మీ వృద్ధులకు ఇదే మేడగదిలో సంఘం ప్రారంభించబడినప్పుడు, సంఘం స్థిరపరచబడినప్పుడు, మేడగదిలో పెంతెకొస్తు పండుగ దినమున పేతురు గారు అక్కడ వాక్యం బోధించారు. ఎంతమంది ఉన్నారు ఆ మేడగదిలో? ఎంతమంది ఉన్నారు? మర్చిపోయారా? 120 మంది ఉన్నారు. 120 మందిలో యేసు తల్లి అయిన మరియ కూడా ఉన్నది. యేసు తల్లి అయిన మరియ కూడా ఉన్నది. వారితో పాటు శిష్యులు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం దర్శనాలు అంటారంట? ఇంగ్లీష్ బైబిల్లో రాసి, తెలుగులో రాయలేదు, కానీ ఏం కలలు అంటారు? ఏ దర్శనం? దేవుని సంకల్పం గురించిన కలలు అంటారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దైవికంగా దేవుని గురించిన కలలు అంటారంట. దైవ సంకల్పం నెరవేర్చడానికి భవిష్యత్తు గురించి కలలు అంటారంట, దర్శనం అంటారంట. కలలు వేరు, దర్శనం వేరు. కలలు వేరు, దర్శనం వేరు. మనం పడుకున్నప్పుడు కలలు వస్తాయి, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దర్శనం వస్తాయి. దేవుని స్తోత్రం.
ఆ రెండింటికి వ్యత్యాసం తెలిసి ఉండాలి. మనం కొనుక్కుని నిద్రపోతున్నప్పుడు కలలు అంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దర్శనం అంటారు. దేవునికి స్తోత్రం. ఎవరికైతే ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో వారికి దేవుడు మరి దర్శనం ఇస్తాడు. అందుకని మీ యవనస్తులంటే మీ కుమారులను కుమార్తెలను వారిని దేవుని సన్నిధిలో నిలబెట్టుకుంటే వారిని ప్రవచిస్తారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు వారు మీ బిడ్డలు యవన కాలంలో ఉన్నప్పుడు వారిని అంటే దేవుడు ఎంపిక చేసుకుంటాడు, స్థిరపరచుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి హోషేయ గ్రంథంలో రాయబడింది ఒక మంచి మాట మనం చదువుతాం. హోషేయ గారు ఆయన 9వ అధ్యాయము 8వ వచనంలో, హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో చదువుతుందా? 9:8. హోషేయ గ్రంథం 9:8. ఇక్కడ ఒక యవనస్తుల గురించి రాయబడింది. చదవండి. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చి దర్శనమును కనిపెట్టును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎఫ్రాయిము ఎవరు? ఎవరు తెలుసా? ఈ ఎవరు చెప్పండి. అమ్మగారు చెప్పారు. ఏంటి? ఎవరంట? చిన్నవాడు. యేసేపు గారి కుమారుడు చిన్నవాడు. మనిషి పెద్దవాడు. మనిషి అనగా మరిచిపోవుట. పెద్దవాడైనా మరి యేసేపు గారు అంటే తన తండ్రి గారిని తీసుకొచ్చేంత కుమారుని నానా ఆశీర్వదించంటే కుడి చెయ్యి పెద్దవాడి మీదకి వెళ్లకుండా ఎవరి మీదకి వెళ్ళింది? ఎఫ్రాయిము మీదకి వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. కుడి చెయ్యి ఎవరి మీదకి వెళ్ళింది? ఎవరి మీదకి వెళ్ళింది? చిన్నవాడి మీదకి. ఎందుకు తెలుసా? ఈయనెవరు? ఎఫ్రాయిమును దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనమును కనిపెట్టువాడు. దేవుని స్తోత్రం. యవనస్తుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దర్శనం కలిగిన వాడు, దేవుని సన్నిధి నుంచి ఏర్పరచబడిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు తమ చెయ్యి అంతటిలోను వేటగాని బలవంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ తెల్లగా ఉన్న పరిశుద్ధులు అనుకుంటాం. చాలా తప్పు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అవ్వరు. తెల్లగా ఉన్నవన్నీ పాలు అనుకోవటం కూడా తెల్లగా. జిల్లేడు పాలు కూడా ఎక్కడండి? జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి. కనిపెట్టాలి. ఎవరు? ప్రతిష్ఠించబడిన వారు, ఏర్పరచబడిన వారు, దేవుని కొరకు ఎవరు నిలబడుతున్నారు, ఎవరు దేవుని కొరకు స్థిరపరచబడుతున్నారు. వాక్యం బోధించే ప్రతి ఒక్కరు పరిశుద్ధులు అనుకోవడం తప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నిటిలో ఉంటారు, అన్నిటిలో ఉంటారు. దేవుని వాక్యం చెబుతుంది ఏర్పరచబడిన వారు. దేవుని స్తోత్రం. ఏ దేవుని దర్శనం కొరకు కనిపెట్టేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫ్రాయిము దేవుడు ఆశీర్వదించాడు, ఏర్పరచుకున్నాడు, స్థిరపరచుకున్నాడు. ఎఫ్రాయిము దేవుని దగ్గర నుంచి దర్శనమును, దేవుని దగ్గర నుండి వచ్చు దర్శనమును కనిపెట్టేవాడు, యవనస్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన బిడ్డలు మనము ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? దర్శనమును కనిపెట్టేవాడు. దేవుని ఆత్మ కొరకు మనము స్థిరపరచబడి ఉండాలి. దేవుని ఆత్మ కొరకు సిద్ధపరచబడి ఉండాలి. దేవుని ఒక కుర్రోడట, ఒక యవనస్తుడు దేశం కొరకు 30 రోజులు ఉపవాసం ఉన్నాడంటే ఏం తినకుండా. ఒక యవనస్తుడు ఆ దేశం కొరకు 30 దినాలు ఉపవాసం ఉన్నాడంటే 30 దినాలు. ఈ రోజున ఒక పూట ఉంటామా? ఏమో మన కుటుంబం బాగుపడాలి కోసం ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామా? ఆ అబ్బాయి యవనస్తుడు పెళ్లి కాలేదు, 30 దినాలు ఉపవాసం ఉండి ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తే ఆ దేశం అంతా రక్షించబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశం అంతా రక్షించబడింది. ఆ
దేశమంతా దేవుని కొరకు ఏర్పరచబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున యవనస్తులు వారి బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నారంటే, దేనికి ఉపయోగిస్తున్నారు? చెడు కార్యక్రమాలకి, చెడు పనులకి, వాటికి ముందు ఉంటారు, దానికి ముందు ఉంటారు. దేవుని పని అంటే పరిచయం చేయలేదు, దేవుని మందిరంలో రాలేదు, యథార్థంగా ఉండలేదు, నీతిగా బ్రతకడానికి ఏమవుతుందంటే ఈ లోకము వారిని అడ్డగిస్తుంది. వాక్యం ఏం చెప్తుంది? ఈ కుమారులు యవనులు దర్శనం చూస్తారు. ఎక్కడ చూడాలి? దేవుని దర్శనం కొరకు కనిపెట్టే వారుగా ఉండాలి. ప్రార్థించేటప్పుడు దర్శనం వచ్చింది, దేవునికి మహిమ కలుగును గాక. ముసలోళ్ళు ఏం చూస్తారట? కళ్ళని అంటారట. వారు నిద్రపోతున్నప్పుడు కళ్ళని అంటారు. యవనస్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనములు కంటారు. దేవునికి స్తోత్రం. తనకంటే ముందు పుట్టిన మనుష్యని కాదని రెండంతల అభివృద్ధి పొందుతున్నారంటే మన బిడ్డలు కూడా దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకున్న వారుగా ఉంటే రెండంతల అభివృద్ధి పొందుకుంటారు. మనం ఎప్పుడు దిగజారిన పరిస్థితిలో ఉండడానికి కారణం ఉంటే దేవుని దర్శనం కొరకు కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రార్థనకు రాలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం. ప్రార్థనలో కూర్చోవడం అంటే మనకే ఎక్కడి అంటే కొన్నిసార్లు పెద్ద ముందు మీద కూర్చున్నంత పరిస్థితి అయిపోయింది. దమస్కు మార్గమున వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక అతను దర్శించాడు. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. చదువుకుందామా? అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. దేవుని దర్శనం ఈ రోజున మీ మీదకి వచ్చింది గాక, మీ బిడ్డల మీదకి వచ్చింది గాక. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశములో వెలుగు చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవుని స్తోత్రం. ఈరోజు మన యవనులు దేవుని హింసిస్తున్నారేమో. దేవుని హింసించడం అంటే ఏంటి? దేవుని పట్టం మీద కనిపిస్తున్నాం. దేవుడు పట్టమై లేడు, వాక్యమై ఉన్నాడు. దేవుడు పట్టంలో లేడు, దేవుడు బొమ్మగా లేడు, యేసు ప్రభు బొమ్మగా లేడు, విగ్రహాలు చేయకూడదు. ఆయన వాక్యమై ఆది అంటే ఏముంది? ఆ వాక్యము, ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు వాక్యం ఎవరు? ఇప్పుడు మన ఇంట్లో ఏముండాలి? ఏముండాలి? అందరూ చెప్పండి. మన గృహంలో ఏముండాలి? వాక్యమే ఉండాలి. వాక్యం ఉంటే దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు. ఆమేన్. ఈ గృహమునకు అధిపతి యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. యెహోషువ గారు అంటున్నాడు, జాషువా గారు ఏమన్నాడు? మీరెవరు సేవిస్తారు? నది అవతల ఉన్నవాళ్ళు, యువతలో ఉన్నవాళ్ళు, అది ఏం చేస్తున్నారో మాకు తెలియదు. మీరెవరు సేవిస్తున్నారో నాకు తెలియదు. నేను నా ఇంటి వారు, నా కుటుంబం అంతా యెహోవాను సేవిస్తున్నాం. దేవుని స్తోత్రం. అలా చెప్పగలమా? అలా చెప్పగలమా? అలా చెప్పగలమా? నేను నా ఇంటి వారు యేసయ్యను సేవించే కుటుంబముగా మార్చబడును గాక. దమస్కు దగ్గర ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? యవన కాలంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు? భయంకరంగా హింసించేవాడట. ఎప్పుడైతే వాక్యం దర్శనమైందో, వాక్య దర్శనము అతన్ని ఎప్పుడైతే ముట్టిందో, దేవుడు ఆ రోజు నుంచి సౌలుని ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. ఒకళ్ళకు 50 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులుగా అనేక మంది దేవుడిని మరి ఆరాధించే వారు హింసిస్తూ, ఒకప్పుడు నాకు తెలియక,
ఒకప్పుడు నాకు దేవుడు అంటే ప్రేమ తెలియక, దేవుడు అంటే తెలియక, దేవుని శక్తి తెలియక ఒకప్పుడు నేను అవిధేయతతో చేశాను. ఒకప్పుడు తెలియక చేసిన పాపం అంట పరిహరించబడింది, క్షమించబడింది. ఇప్పుడు మనకు తెలుసు, వాక్యం తెలుసు, యేసయ్య తెలుసు, యేసు రక్తం చేత కడగబడ్డాడు. ఎప్పుడైనా నీ బిడ్డకు నువ్వు సంపూర్ణతగా ఉండి నీ బిడ్డలు ఏం చేయాలట? వారిని మరి ఒక దర్శనం కనేవారిగా, దర్శనాలు పొందుకునే వారిగా దేవుని సన్నిధిలో తీసుకురావాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ సమయంలో కొంచెం చదవండి, 4వ చరణం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా, యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఎవరిని? సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనలో ఒక స్వరం పలుకుతుంది. నేను ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములకు వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలెను దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు నమ్ముకున్న మనకి మనం భయపడాల్సిన పని లేదు. పౌలుని దేవుడు దర్శించాడు. పౌలుని అంటున్నాడు దేవుడు, నువ్వు ఏమి చెయ్యాలో పలానా చోట్ల వెళ్ళి. దేవుని స్తోత్రం. అక్కడ ఒక సేవకుడు దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరు ఆ సేవకుడు? అననీయ అనే సేవకుడు దైవజనుడు, పరిశుద్ధపరచబడిన దైవజనుడు, పరిశుద్ధాత్మ పొందుకున్న దైవజనుడు అంట. పౌలుని ఎక్కడ సిద్ధపరిచి పౌలుని ఆ రోజు నుంచి దేవుని దర్శనం పౌలుని స్థిరపరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 దినాలు చూపు లేదు పౌలు గారికి. 9వ చరణంలో ఉంది. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అక్కడ అననీయ అనే ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్న నిధనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని తార్సువాడైన సౌలు అను వాని కొరకు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనే ఒక మనుషుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పినందుకు అననీయ, ప్రభువా ఈ మనిషికి యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకులు ఉన్నటువంటి ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడు వచ్చినందుకు ప్రభు ఏమంటున్నాడు? నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 17వ చరణంలో అననీయ వెళ్ళి ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడినప్పుడు యేసు నీ దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కన్నుల నుండి ఏం రాలిపోయింది? ఏం రాలిపోయి ఇంతకుముందు ఇప్పుడు ఏం దృష్టి వచ్చిందంట? అతని దృష్టి తెరవబడింది. దేవుని స్తోత్రం. ఆ కన్నులకి ఏం బట్టి ఉందంటే ఎంతకాలం పొరలు బట్టి, ఏ పొరలు అయ్యి హింసించే పొరలు పోయి ఆ రోజు నుంచి గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. కొత్త నిబంధనలో పౌలుని మనము ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఏ విషయంలోనే పెట్టుకోవచ్చు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తుని పెట్టుకోవచ్చు, పౌలుని మనం వారిని అనుసరించవచ్చు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన యవనస్తులు మీ బిడ్డలైన ఎవరైనా దేవుని వాక్యం ద్వారా దర్శనం పొందుతుంది, దేవుని ద్వారా నడిపించబడిన వారిని దేవుడు కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. లోకములో పరిచర్య చెప్పాలి, లోకంలో పనులు చేసి భ్రష్టులై తర్వాత రఫ్లై ఏమేమి తెలుసా, అన్ని జనుల్లో కలిసిపోయాడు. తర్వాత ఎవరు తెప్పలేని, చెప్పండి, ఎవరు తెప్పలేని ఒక్కళ్ళనే చెబుతానండి, ఎవరు తెప్పలేని అప్పుడం అయ్యాడు. అప్పుడం తిప్పుతారా? ఏమైంది తిప్పితే? మొక్కలైంది. ఎవరు తెప్పలేని అప్పుడం అయ్యాడు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి నుంచి తొలగిపోయామంటే అప్పుడమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనకు వస్తారా? కొంతమంది సెల్ ఫోన్ చూస్తారు. ప్రార్థనకు వస్తారా? ఎట్టగో మీరు తీసుకొచ్చారనుకోసం ఏం చెప్తాడు? నేను చాలా మంది గమనిస్తామంట, ప్రార్థన చేస్తా ఉంటా, మధ్యలో కళ్ళు తెరిచి చూడటాన్ని ఇప్పుడు వాళ్ళమ్మ బలంగా తీసుకొచ్చి ప్రార్థన చేయబోతుంది. ఆ పిల్లలు ఏం చేస్తారు అనుకున్నా, ముందు కళ్ళు ఉంటారు, తర్వాత ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన ఎంతసేపు చేస్తామమ్మా? మహా అయితే అని చేస్తాము. మీ ఇంటికే మమ్మల్ని పిలిచారనుకోండి ప్రార్థన చేయమని, ఎంతసేపు చేస్తాం? 10 నిమిషాలు, 2 నిమిషాలు పెట్టిద్దా? 2-3 నిమిషాలు పెట్టిద్దా? ఏం చెప్పండి, మీకు ఎప్పుడు రాలేదా? 2-3 నిమిషాలు పెట్టిద్దా? ఈలో ఫోన్ నేను గమనిస్తా. నేనే ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచి అసలు ఏం చేస్తున్నాను చూడగానే దేవుని స్తోత్రం కలుగును గాక. 2 నిమిషాలు ఫోన్ లేకపోతున్నాం. ఆ ఫోన్ ముందు వేసిన తర్వాత సెల్ ఫోను ఈక్వల్ హెల్ ఫోన్. హెల్ అంటే నరకం తీసుకెళ్ళి నాకు పడేసి వాడుకో, ఎంతవరకు వాడుకోవాలో వాడుకో, అవసరం పెట్టి వాడుకో. మందిరికి వచ్చిన సెల్ ఫోనే, వాకింగ్ లేదు, పెట్టేది లేదు. ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్, ఇంట్లో ఉన్న రాత్రి అంతా చూసి రాత్రి అంతా కనీసం బైబుల్ వాక్యం ఒక్క నిమిషం చదువుతారా? ఒక్క నిమిషం బైబుల్ తీసుకోవాలంటే ఒళ్ళంతా ఎట్లుంటది? ఒళ్ళంతా ఎట్లుంటది? ఒళ్ళంతా ఒకలాంటి వేదన వచ్చేసింది, పొంగు వచ్చింది. బైబుల్ పట్టుకోవాలంటే వాక్యం చదవాలి. సెల్ ఫోన్ పట్టుకుని ఇంకా పిల్లలకు కూడా ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తేనే అంటున్నారు. సెల్ ఫోన్ ఇస్తేనే ఇలా అలవాటు చేస్తే ఆ సెల్ ఫోన్ హెల్ ఫోన్ అంటే నరకంలో తీసుకెళ్ళి పడేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక రోజున అన్ని జనాంగంలో నుండి మరి గృహంలో వారి కుటుంబంలో వారి నాన్నగారు అన్ని జనుడు పొగలనుకుంటూ ఉంటాడు. అలాంటి కుటుంబంలో నుండి ఒక అబ్బాయికి దేవుడు దర్శనం కావాలి, దేవుడు వాక్యం వినాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంటే తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన ఎవరు? అబ్రహాం. ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి చరణం నుంచి మనం చదువుకుంటే 15వ అధ్యాయం ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం ఎవరికి దర్శనమైంది? చెప్పండి. అబ్రహాముకు దర్శనమైంది. వచ్చి అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే, ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు అబ్రహాముతో? నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికము చేసేది. దేవునికి స్తోత్రం. దేవుని దర్శనము అంటే ఏంటి? దేవుని పిలుపు అంటే ఏంటి? దేవుని వాక్యం అంటే నేను అత్యధికము ఆశీర్వదించుట, దీవించుట, ఆశీర్వదించుట. ఆశీర్వాదం కావాలి.
వద్దు. మనం చెప్పేది అదే, వాక్యం వద్దు. మాకు ఏం కావాలి? ఏం కావాలి? అల్లంతో కూడిన ఆట పాటలు కావాలి, సినిమా పాటలతో కూడిన ఆడపాటలు కావాలి. దేవుడు అని చెప్పుకుంటారు, యేసయ్య పండగ అని చెప్పుకుంటారు, అల్లంతో కూడిన ఆడపాటలు కావాలి. కానీ దేవుడు వద్దు. ఇక్కడ అబ్రహాము అన్ని జనముల నుండి వస్తే దేవుడు అంటున్నాడు, వాక్యము దర్శనమని ఏమైందంట? అబ్రహమా, నేను నీ కేడము నీ బహుమానం అత్యధికంగా చేసిన హల్లెలూయా. ఈ వాక్యము దర్శనము మన జీవితంలో సిద్ధపరిస్తే అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, ఎవరు ఆశీర్వదించబడలేనంత ఆశీర్వదించుకుంటాడు. అబ్రహామును దేవుడు పిలిచిన పిలుపు ఉన్నతమైనది, స్థిరమైనది, అత్యున్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం ఇక్కడ ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. జాగ్రత్తగా విందాం. 3వ అధ్యాయము 20-21 చదువుకుందాం. 20-21. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం. ఈ మాట అర్థమైందా? సమూయేలు, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడిన మాట ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తెలిసిందంట? దాను మొదలుకొని బెయేర్షెబా. మన భారతదేశంలో ఇక్కడ ఇక్కడ ఇది మొదలుకొని ఏంటది, ఏంటంటే ఈ సైడ్ నుంచి కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మన భారతదేశము ఎలా మరింత విస్తరించబడిందో, అప్పుడు ఇశ్రాయేలు దేశము దాని మొదలుకొని బెయేర్షెబా వరకు, దేవుని స్తోత్రం, కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు ఈ భారతదేశ నలుమూల తెలిసిపోయినాక సమూయేలు దేవుని ప్రవక్తగా ఉన్నాడని. అసలు సమూయేలు ఎవరంటే హన్నా కుమారుడు. హన్నాకు బిడ్డలు లేకపోతే హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రలాపించుకుని దేవుని దగ్గర మరి ఒక మాట చెప్పుకుంది. ఏమని? ప్రభువా, నాకు బిడ్డలు లేరు, నా తోటి సహోదరికి బిడ్డలు ఉన్నారు, నాకు కానీ బిడ్డలు ఇస్తే ఆ బిడ్డను నీ సన్నిధిలో అర్పిస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పినట్లుగానే దేవుడు అన్న ఎలా చెప్పిందో దేవుడు కూడా అన్నాకి ఇచ్చేసాడు. ఇచ్చినాక అన్న మర్చిపో. మనమైతే పని అయిపోగానే మర్చిపో, పని అయిపోగానే మర్చిపోతాం. ఇది దెబ్బ ఉంటుంది. ఇక దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే, మరలా మన స్థితి ఏదన్నా తేడా వస్తే అప్పుడు యేసయ్యా అని అప్పుడు అడుగుతాడు. అది కొన్ని సంవత్సరాలు బట్టి దేవుడు ప్రేమాసురుడు వెంటనే నెలకొండా ఉంటాడు. కొన్నాళ్ళు చూస్తాడు, నేను దెబ్బ కొట్టిన దాకా ఉంటారా, ఈ మధ్యలోనే వస్తారా? ఆయన దెబ్బ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు చూస్తున్నారు లాస్ ఏంజల్స్ ఎట్టుంది, కాలిఫోర్నియాలో, అదే అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ లో లాస్ ఏంజల్స్ అనే సిటీలో ఎట్టుంది దేవుని దెబ్బ? ఎట్టుంది? వాళ్ళు దేవుడు లేడు, దేవుడు జీరో అన్నారు. దేవుడు ఏమన్నారు? కొంతకాలం వచ్చి చర్చిలోకి వచ్చి తెగ పెడతారు. అక్కడ కూడా సినిమా యాక్టర్లు అప్పు ఇక మేమే మెయిన్, ప్రపంచం నేర్చేది మేమే, దేవుడు జీరో అనేసరికి దేవుడికి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం. ఎంత కోపం? కొంచెం కోపం. ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చినట్లుగా లాస్ ఏంజల్స్ ని కాల్చి పడేశాడు. దేవుని స్తోత్రం. దేవునికి వ్యతిరేకంగా చేసేవనుకో చూస్తారు మనం అనుకున్న దేవుడు ఏం చేయండి, అసలు ఆయన మనమేం చేస్తాడు? మనమైతే స్ట్రాంగ్, మనమే బలం అయితే
దేవుడికి ఏం తెలుసు? చిన్న దేవుళ్ళే అనుకుంటున్నారేమో. దేవుడికి సమస్తం ఎరిగిన వాడు. చూస్తాడు. ఒక్కసారి ఒక దెబ్బ వేసాడు, దేవుని మెడలు ఇల్లు కాదు అక్కడ. గొప్ప సంగతి చెప్పండి, దేవుని మెడలు ఇల్లు. అందుకనే బండ మీద కట్టుకున్న గృహము నిలిచి ఉంటుంది. ఆ ప్రాంతంలో దేవుని బిడ్డలు ఇల్లు కాలేదు. ఎవరైతే దేవుడు జీరో అన్నారో వాళ్ళని బట్టలు లేక రోడ్డు అప్పుడు కలిగించాడు దేవుని స్తోత్రం. ఆడవాళ్ళు బట్టలు లేకుండా ఉన్న వాళ్ళని అంతే కలిగించారు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునితో ఆటలు ఇక్కడ సమయలు ప్రవక్తగా ఉన్నాడంటే ఎందుకు తెలుసా? తన తల్లి తన కుమారుని తీసుకొచ్చి దైవజనుడి దగ్గర పెట్టింది. దైవజనుడి దగ్గర పెరుగుతున్నాడు. ఈరోజు మన బిడ్డలు ఎక్కడ పెట్టాలి? ఏమో దేవుని సందులో ఎదిగింపు చేయాలి. మేము చెప్పేది ఈ చెవులో వదిలిపెట్టబాకండి. వినండి, ఈ మాటల ద్వారా మీరు ఆస్వాదించబడతారు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ప్రాముఖ్యం. వారిని బాలుడు లేదా బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పితే వారి పెద్దవాడైనప్పుడు దానికి తొలగిపోడు. నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పితే ఏమో ఇది చూడండి, చిన్నప్పటి నుంచి నేర్పితే పెద్దవాడైనప్పుడు నేర్చుకుని దాని నుండి తొలగిపోడు. అసలు ఏమో అక్షరం ఒక్క లేకుండా చదువు పెడతాడా? ఇంగ్లీష్ అక్షరం చదువుతాడా? నువ్వు బడికి పంపకుండా ఇంగ్లీష్ ఒక ఆయన కంట ఒక ఊర్లో అప్పట్లో ఒక ఆయన దూర దేశం నుండి కుమారుడు తన తల్లికి ఉత్తరం రాశాడు ఇంగ్లీష్లో. ఆ ఊర్లో ఎవరికి ఇంగ్లీష్ రాకపోతే ఆ ఊర్లో ప్రెసిడెంట్ గారికి తీసుకెళ్ళి, వాస్తవంగా ఆయనకు కూడా రాదు కానీ వచ్చినట్టుగా బిల్డప్. ఇక ఆ తీసుకెళ్ళి ఆ తల్లి గారు ఆయనకి ఇచ్చింది. అమ్మ నాకు కూడా రాదని చెప్పొద్దు. ఆయన ఏం చేశాడు? 7తో మొదలేసాడు. పాపం ఈ తల్లి అనుకుంటుంది నా కుమారుడికి ఏదో అయ్యిందని ఏడవటం మొదలేసింది. కాసేపు ఉన్నాక అంత అయిపోయినాక ఇల్లు కాదు నాకు ఏదంటా చూడు, కాదు గంట తర్వాత చెప్పాడు, అమ్మ నేను ఏడిచింది కారణం ఏంటంటే చదువుకోలేదని. చిన్నప్పుడు మా అమ్మ చదవమంటే చదవలేదు, ఈరోజు ఇంగ్లీష్ రావట్లేదు అందుకు ఏడుతున్నాను అని చెప్పాను. అదే స్తోత్రం. అదేదో ముందు చెప్తా మేడంగా. అందులో ఏముంది? అమ్మా నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నా, నేను డబ్బులు పంపిస్తాను నీకు, నువ్వు కంగారు పడద్దు, భయపడద్దు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నీకు సమృద్ధిగా పంపిస్తానని రాసుంటే ఈ ప్రెసిడెంట్ గారు వ్యాధులు ఉన్నాను. ఎందుకని? అది నువ్వు చిన్నప్పటి నుంచే నేర్పావనుకో పిల్లవాడికి. నన్ను చిన్నప్పటి నుంచి అమ్మగారు పెంచారు కాబట్టి ఆ లైఫ్ నుండి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. తప్పిపోకుండా దేవుడు స్తోత్రం. అది అసలు ఏమి నేర్పలేదు అనుకో, అస్సలు జీరో అనుకో, నేను ఇక్కడ నిలబడటానికి దేవుడు అవకాశమే ఇచ్చున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని యవన కాలంలో మీ యవన పిల్లలు దర్శనం కనడానికి చిన్న వయసు నుంచి మనం పెంచితే పెద్దవాళ్ళకు ప్రయోజకుడు అవుతాడు. తన కుమారుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? దైవజనుని సన్నిధిలో పెట్టింది. ఆ గృహంలో అదే స్థలంలో, ఇంకో మాట చెప్పాలంటే అదే స్థలంలో, అదే షిలోహు మందిరంలో ఏలీ గారి కుమారుడు కూడా ఉన్నారు. ఎవరైనా పేరు ఏంటి? ఫినెహాసు, హోప్నీ, ఫినెహాస్. ఏం పేరు? హోప్నీ, ఫినెహాస్. ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే స్థలంలో సమూయేలు గారు కూడా ఉన్నాడు. కానీ ఎవరు నేర్చుకున్నాడు దేవుడు? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు
దైవజనుడిగా ప్రవక్తగా ఏర్పరచబడిన వాడని ఆ దేశమంతా నలుగురు తెలిసేటట్లుగా ఎవరు సిద్ధపరచుకున్నాడు? ఏ స్థలంలోనేగా ఏలీ గారు వాక్యం చెబుతున్నాడుగా. ఆదివారం సమూయేలు ఏం చేస్తున్నాడు? పరిచయం జీవితం ప్రారంభించాడు. చిన్నప్పటి నుంచి పావులు విడిచిన దగ్గర నుంచి దైవజనుడి దగ్గర పెట్టి వెళ్ళింది అమ్మగారు, మా నాన్నగారు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? సమూయేలు గారు ఏం చేస్తున్నాడు? చిన్నప్పటి నుంచి చేపలు తీస్తా, దైవజనుడి కాళ్ళు మరి పరిచయం చేస్తా, చిన్న చిన్న మంచినీళ్ళు అందిస్తా, చిన్న చిన్న చేస్తూ ఉంటే ఒకరు దేవుడు మాట్లాడే దేవుని స్తోత్రం. అసలు సంగతి చెప్పాలి. ఇక్కడికి వచ్చాడు, మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఏలీ గారి కుమారుల గురించి చెప్పాడు. అవన్నీ మనకు తెలిసి అదే చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఏలీ గారి కుమారులు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? సంఘంలోకి వచ్చిన స్త్రీలను పాడు చేస్తున్నారు. రెండవది, దహన బలి చేస్తున్న ఆ పశువు దహన బలి ముందుగా తీసుకొని ముందు తాగుతూ వాటిని టచింగ్ గా పెట్టుకున్నారంట. ఇప్పుడు ఏమొచ్చింది? దేవుడికి చూసాడు. ఆ రోజుల్లో దేవుడు మనుషులతో మాట్లాడటం కరువైంది. ఏలీ గారితో మాట్లాడుతున్న దేవుడు వెంటనే ఈ బిడ్డను చిన్న వయసులో చూశాడు. దేవుడి సన్నిధిలో నడుస్తూ ఉన్నాడు. ఇతని క్రమాన్ని చూశాడు, హృదయాన్ని చూశాడు. వెంటనే దేవుడు మాట్లాడే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2:20 చదవండి. సమయం రాసిన మొదటి గ్రంథం 2:20. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల, ఇలా జాగ్రత్తగా ఉండండి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల, ఇప్పుడు రండి ఎవరైనా యెహోవా విషయంలో దేవుని విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను? ప్రశ్న వచ్చిందా? అర్థమైందా మీకు? నరునికి నరుడు, మనిషికి మనిషి మన ఏదన్నా తప్పులు చేసుకుని వాడు పాపంలో పడిపోతే దేవుని దగ్గర అడిగితే దేవుడు మనం క్షమించి వదిలిస్తాడు. అసలు దేవుని సన్నిధిలో పాపం చేస్తే, దేవుని దగ్గర పాపం చేస్తే తెలిసి కూడా ఇప్పుడు ఎవరు దగ్గర విచారించాలి? ఎవరి దగ్గర విచారించాలి? ఇప్పుడు నరుడి దగ్గర పాపం చేస్తే దేవుని దగ్గర విచారి, దేవుడికే పాపం, దేవుని దగ్గరే నువ్వు పాపం చేస్తే ఇప్పుడు ఎవరు చెప్పుకుంటావు? ఎవరు చెప్పగలరు? ఏలీ కుమారుడు ఆ పని చేసేది. అందుకని వాడు క్షమించగలరు. దేవుని స్తోత్రం. కొన్ని క్షమించే పాపాలు ఉంటాయి, కొన్ని క్షమాపణ లేని పాపాలు కూడా ఉన్నాయి. మనకు తెలిసి కొట్టుకోకులు నెల ఈ నెల దేవుడు ప్రభు శరీరము రక్తం తాగి మళ్ళీ పాపం చేసి తీసుకోబోయినా క్షమించుకున్నావా అని చెప్పవచ్చులేదు అనుకుని మళ్ళీ తీసుకుని మళ్ళీ పడిపోయి మళ్ళీ పడిపోయావు అనుకో, అది క్షమించబడదు. దేవుని స్తోత్రం. దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. దేవుని వాక్యంలో యవనస్తులు దేవుని కొరకు సిద్ధపరచుగాక. ఆమేన్, ఆమేన్. వారిద్దరూ హోప్ని ఫినెహాసు దేవునికి వ్యతిరేకంగా చేయడం వల్ల దేవుడు ఎవరిని ఎందుకు చేసుకున్నాడు? సమూయేలు దేవుని చిత్తానుసారంగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. ముందు వాళ్ళ అమ్మగారు ఏం చేసింది? దేవుని దగ్గర ఏ మాట చెప్పిందో ఆ పని చేసింది. అందుకని మనం నడిపిస్తే పిల్లలు నడుస్తారు. ఇప్పుడు వెళ్ళి రాకుండా అన్నామనుకో కర్ర తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? ఇప్పుడు వెళ్ళి చెబితే కర్ర తీసుకుంటాడు. ఎప్పుడు చెప్పాలి ఈ మాట? చిన్న వయసు నుండి అప్పుడు పెట్టుకొస్తా నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు ప్రార్థన చిన్న పొరపాట్లు లేకుండా ఉండవు. యవనస్తులు 7 సార్లు పడతారు తెలుసా?
నీతిమంతులుగా ఎంచబడినప్పుడు 7 మార్లు పడిన దేవుడు మరలా లేపుకుంటాడు. దేవుని స్తోత్రం. అస్సలు ప్రార్థనే చేసినారు వాడు ఏమవుతాడంటే భయంకరముగా చెప్పకూడదు అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని దేవుడు ఏం చేశాడు? రాజుగా పెట్టాడు. ఆమేన్ ఆమేన్ చెప్పండి. యేసుకు చనిపోయే ముందు ప్రజలకు చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలను పెట్టులో పెట్టాడు. ఎక్కడ బాధ్యమన్నాడు? తీసుకెళ్ళి కనాను దేశంలో. దేవుని స్తోత్రం కలుగుగాక. యేసు దర్శనం లేదా కళ ఎక్కడ తీసుకెళ్ళింది? సింహాసనం కూర్చోబెట్టి సింహాసనం కూర్చోబెట్టింది కాబట్టి మరి యేసు వారు అనేక మంది దీవించారు. 70 మంది లేదు, 70 మంది తర్వాత 1,00,000 మంది ప్రజలు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దర్శనం ముందుగా యేసు గురించి ఒక మాట్లాడిన 13వ అధ్యాయం 19వ అధ్యాయం చదువుతూ ముగించుకుందాం. 11వ అధ్యాయం 19వ అధ్యాయం చదువుతూ ముగించుకుందాం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుని నిశ్చయముగా దర్శనమిచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. దేవుని స్తోత్రం కలుగుగాక. రూఢిగా ప్రమాణం చేయించుకున్నాడు. మన బిడ్డలను కూడా ఆ విధంగా పెంచితే యేసేపు వలె గొప్ప ప్రయోజకులయ్యి సింహాసనాన్ని మనకేంది పిల్లలు చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేదు, అప్పుడేమో అయిపోయింది. ఇప్పుడు చెప్పాలని వాక్యం ఏం చెప్పాలనుకున్నా చెప్పడానికి లేదు. ఎవరు చేత మరి ఒక యవనస్తుడున్నాడు, యేసు ప్రభు వారు అద్దరిని మరి దూరం దిగిన గెరాసన దేశంలో దిగగానే అక్కడ దిగాలి ఒకడు ఉన్నాడు యవనస్తుడు. ఎట్లా ఉన్నాడు? సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. ఎప్పుడు కూడా వారిని ఆపలేకపోతుంది. ఆ సంఖ్యలు కూడా వారి తుత్తునీలుగా అయిపోతుంది. మార్క్స్ 5వ అధ్యాయం చదువుకోండి. నేను చెప్తాను. ఇప్పుడు రాజు తీసుకుని రొక్కకుంటున్నాడంట. ఎవరు కూడా ఆపలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులలో యేసు ప్రభు వారు ఎదుర్కొన్నాడు. ఏమంటున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకే దేవుని స్తోత్రం. విడుదల వచ్చేసింది. యేసు ప్రభు ఎదురుపడ్డాడు. విడుదల వచ్చింది. ఈ రోజున యేసు మీలోకి నడిపించబడ్డాడు. ఒక్క మాట చదవాలి. దానియేలు గ్రంథంలో యవనస్తుల గురించి ఒక మాట చదువుకుని మనం ముగించుకున్నాం. 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మర్మం అది? ఏ మర్మం? ఏ మర్మం? రాజుగారు ఏమన్నాడు? ఏమన్నాడు? పిల్లలు ఏమన్నాడు? కలవని అన్నాడు. కలవచ్చిపోయాడు. కలభావం అందరూ అంటున్నారు. అందరూ పిలిపించారట. ఆ దేశంలో ఉన్న జ్ఞానులను, శకుల గాండ్రులను, గారడి చేసే వారిని, ప్రతి ఒక్కరిని దేశంలో ఉన్న వారందరినీ పిలిపించి సమావేశం అయిపిస్తే వాళ్ళందరినీ కొన్నారు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. అందరు ఇట్లా పేదల ఆడిటోరియంలో కూర్చోబెట్టి ఇక రాజుగారి సింహాసనం మీద కూర్చుంటాను. ఈ లోపు చెప్పుకున్నారు. నేను చెప్పాలి. రాజుగారి దగ్గర నుంచి బహుమతి నేను పొందుకోవాలనుకుంటుంటే రాజుగారు వచ్చి కూర్చున్న. రాజుగారు చెప్పడం. రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉంటాడు కదా, సలహాదారుడు. ఆయన లేచి మౌత్ తీసుకుని అప్పుడు
దేశంలో ఉన్న శాస్త్ర మరియు జ్ఞానులారా, శకున గాండులారా, గాలిని విద్య చేయవారులారా, మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు గుడ్ మార్నింగ్, మీ అందరికి శుభోదయం. రాజు గారు రాత్రి కల కన్నాడు. కల భావం మనకు కావాలి కాబట్టి రాజు గారు కాకపోతే ఏంటంటే ఆయన కల మర్చిపోయాడు. ఇప్పుడు మీరు కల చెప్పాలి, కల భావం చెప్పాలి. దేవుని స్తోత్రం. అందరికి నక్కిలు పడిపోయింది. ఎందుకని వాళ్ళందరూ కల చెబితే భావం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారట. కల చెబితే భావం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కళ మర్చిపోయాడు రాజు గారు. కళ చెప్పాలి, భావం చెప్పాలి. మీరు చెప్పకపోతే ఎక్కడి నుంచి అప్పుడు దాకా ఎగిరి 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 నేను చెప్పాలనుకున్నాడు. మెల్లగా బయటకు వెళ్ళాలనుకుంటే ఆడ కుదరదు. ఏమైంది? ఏడనుకో ప్రార్థనలో వేసి వెళ్ళిపోతావు, వస్తావు, వెళ్తావు, వస్తావు, వెళ్తావు, నీ ఇష్టం, ఆగిపోతావు. కానీ అక్కడ కుదరదు. ఈ కళ చెప్పిందా మీకు ఉందేనని మీకు 3 రోజులు టైం వేసిన, లేక ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తానంటే అది అటుపోయి 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 దానియేలు అడిగాడు. దేవుని స్తోత్రం. దానియేలు 3 దినాలు అడిగాడు. 3 దినాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చదువుకున్న మాట అంతటా రాత్రి లేదు దర్శనము చేత దేవుని స్తోత్రం. మీ యవ్వనలో దర్శనములు కలుగుగాక. ఇదిగో ఇక్కడ యవనస్తుడి దానియేలు దర్శనం కానీ ఆ కళ మర్మం తెలియపరచబడింది. మనందరూ తెలుస్తున్న దానియేలు ఆ మర్మం చెప్పిన తర్వాత అవును కరెక్టే అన్నాడు. అప్పుడు దానియేలు వల్ల వాళ్ళందరూ బ్రతికేదట. దానియేలు చెప్పకపోతే అందరూ ఏం చేసేవాళ్ళు? తల నరుక్కుంటూ పోయి బొట్లు వేసుకుంటే వెళ్ళేవాళ్ళు. తలనారకటం బొట్లు వేయటం, తలనారకటం బొట్లు వేయటం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి 7వ చరణంలో దానియేలు ఎంత దైవ భక్తుడంటే చదవండి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరునియు, అనన్యాకు, షద్రకనియు, మిషాయేలునకు, మేషకనియు, అజర్యాకు, అబేద్నెగోకు పేరు పెట్టెను. దేవుని స్తోత్రం. స్నేహితులు ఎవరు? దానియేలు గారి స్నేహితులు ఎవరంట? ఎవరంటమ్మా చెప్పండి. దానియేలు గారి స్నేహితులు ఎవరు? మన స్నేహితులు ఎవరు? మన స్నేహితులు ఎవరు? దానియేలు గారి స్నేహితులు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధులు అపరిశుద్ధులతో లోకంలో తిరిగి ఉంటారు. స్నేహం చేస్తే ఏమవుతాయి? ఆ రోజులు 6 నెలలకు వాళ్ళు అవుతారంట. కానీ ఇప్పుడైతే అట్ట కాదు. ఎంత కావాలంటారు? 1 నిమిషంలో చెడిపోతాను. దేవుని స్తోత్రం. దేవుని మాటలను మన హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్.